7వ అధ్యాయము సాధారణ బలి కంటే శ్రేష్టమైనది. మన జీవితంలో నిర్ణయం ఎలా తీసుకోవడం, మన నడకను చక్కబెట్టే మార్గాలేవి? మనలో చాలామంది క్రీస్తు శిలువ మార్గాన్ని అనుసరించాలి అంటే మన స్వార్థ ప్రయోజనానికి ప్రతిదినం స్వస్తి చెప్పాలి. చాలాసార్లు మనం సులువైన మార్గాన్ని వెంబడించడం ద్వారా దేవుడు మనకు దాచిన మేలును పోగొట్టుకుంటున్నాము. అయితే ఇరుకైన మార్గంలో సిలువను వెంబడించడం కష్టతరమే, అయినా దేవుని పునరుత్థాన శక్తిని అనుభవించగలం. హోవర్డ్ గిన్నీస్. సాక్రిఫైస్ నుండి. భూమి మీద సమస్తమును నేను వదులుకుంటాను అని పాడడం సులువే. నా రక్షక నీకిత్తును నా సమస్తము అని అమాయకత్వంగా పాడడం, చెప్పడం, ఆలోచించడం సులువే. కానీ ఆచరణలోనే నా సమస్తం అన్న చిన్న పదం ఎంత బరువైనదో, అర్థపుష్టి కలిగిందో అర్థమవుతుంది. జేమ్స్ హడ్సన్ టేలర్. అసాధారణమైన సమయంలో ప్రభువు అసాధారణమైన కోరిక కోరతాడు. నన్ను నేనే యాగంగా అర్పించుకోవాలని ఆయన కోరాడు. ఇది సామాన్య బలి కన్నా మించింది. ఈ మాటలు పూర్వము ఒక పరిశుద్ధుడు రాసినవి కావు. కానీ సంగ్లింగ్ అని ఒక యవ్వన స్త్రీ చైనాలో చిత్రహింసలు పొందుతూ రాసిన మాటలు. 1955 సంవత్సరంలో షాంఘైలో రక్షణ పొందిన ఈ క్రైస్తవ అమ్మాయిని నేను కలుసుకున్నాను. ఆమెకు 27 సంవత్సరాలుంటాయి. బైబిల్ కళాశాలలో లెక్చరర్ పనిచేస్తుంది. కళాశాల కూడా మూసివేయడానికి తొందరలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు కళాశాల ఎలా నడిపింపబడిందో, మిగిలిన ట్యూటర్లు, విద్యార్థులు ఈ పరిస్థితి వల్ల ఈ బైబిల్ కళాశాల ఎక్కువ కాలం ఉండదని గ్రహించారు. కానీ దేవుడు సంగ్లింగ్ను ఎలాంటి త్యాగాలకు పిలుస్తున్నాడో ఎవరూ ఊహించలేకపోయారు. ఆమె తనతో పనిచేసే లెక్చరర్లతో కలిసి పనిచేస్తూ వారి దినాహారం కోసం దేవుని వైపు చూస్తూ విశ్వాసం ద్వారా జీవించారు. నేను మొదటిసారిగా ఆమెను విశాలమైన మొదటి అంతస్తులోని చక్కటి గదిలో కలుసుకున్నాను. గది విశాలమైనదే, కానీ దానికి తగినంత సామాగ్రి అందులో లేదు. ఒక ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయబడింది. స్టాఫ్, విద్యార్థులతో ఆ గది నిండింది. ఆమెను ఆ రోజు కలుసుకోవడం రాబోయే సంవత్సరాలకు ఉపయుక్తమవుతుందని అప్పుడు నాకు తెలియదు. నేను ఆ రోజు బిడియపడుతూ ఒక మెడికల్ విద్యార్థినితో కలిసి అక్కడికి వెళ్ళాను. ఆమె నన్ను ఒక ప్రశాంతమైన నవ్వుతో ఆకర్షించింది. మీటింగ్ అయ్యాక ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె నన్ను తన కొరకు ప్రార్థించమని దీనంగా, మర్యాదగా అడిగింది. కానీ ఆమె చాలా అనుభవం కలిగిన గొప్ప వ్యక్తిగా నాకు కనిపించింది. ఆమె అలా అడగడం వల్ల ఆశ్చర్యం కలిగింది. నేను ఆమె ప్రార్థన అడగాలి. ఆమె కన్నా 7 సంవత్సరాలు నేను చిన్నదాన్ని, ఆత్మీయంగా మరీ చిన్నదాన్ని. ఆమెకున్న ప్రమాద పరిస్థితి ఏమో నాకేమీ తెలియదు. మా ఇరువురి మధ్య కొన్ని మాసాలలో ప్రేమ ఎక్కువయింది. భవిష్యత్తులో ఏమి జరగనయ్యున్నదో నేను ఊహించినట్లయితే ఆమెను నేను గట్టిగా హత్తుకుని ఉండేదాన్ని. కానీ అప్పుడు అది నాకు తెలియలేదు. దయగల దేవుడు మా భవిష్యత్తును మరుగు చేశాడు. ఆమె నాకన్నా పెద్దది కాబట్టి ప్రతి విషయంలో ముందంజ వేసేది. తినుబండారాలతో, వ్యర్థమైన మాటలతోనూ సమయం గడిపేది కాదు. కానీ మేము ఎప్పుడు కలుసుకున్నా బైబిల్ చదువుకునేవారం. అప్పుడప్పుడు ఆమె బోధించే బైబిల్ తరగతులలో ఒకరోజు గడపడానికి అవకాశం దొరికేది. అది ఎంతో మంచి సమయం. స్టాఫ్ వారు తమ భోజనాన్ని నాకు కూడా పంచి ఇచ్చేవారు. కానీ ఒకరోజు వారి వంట ఇంట్లోకి వెళ్ళి ఎంతో దిగులు చెందాను. వారు తినడానికి అక్కడ ఆహార పదార్థాలు ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. నా కాలేజీలో మొదటి సంవత్సరం భోజనం ఉచితంగానే దొరికేది. కానీ అందరికీ ఆర్థికంగా ఎంతో క్లిష్ట సమయం. మైకేల్ హాంకాంగ్ నుండి కొన్ని కానుకలు పంపేవాడు. ఉత్తర చైనా నుండి మార్టిన్ కూడా చాలా ఉదారంగా పంపుతూ ఉండేవాడు. నాకు వచ్చే డబ్బుల్లో నుండి గవర్నమెంట్ బాండ్స్ కొనాలని ఒత్తిడి చేసేవారు. మిగిలిన డబ్బు ఏవో వస్తువులు, పుస్తకాలు, ఉత్తరాలు, చర్చికి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులకు సరిపోయేవి. నా దగ్గర డబ్బు లేకపోతే నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు వెళ్ళలేదో ఎవరికి చెప్పడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ దేవుని మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని. ప్రభువుకు ఇచ్చే సమయంలో కొన్నిసార్లు నాకు కలిగినదంతా ఇవ్వాల్సిందిగా ఆయన నాతో చెప్పేవాడు. ఉదాహరణగా ఒకనాడు ఒక క్రైస్తవ సహోదరి హాస్పిటల్లో దూరాన ఉన్న తల్లిని చూడ్డానికి ఛార్జీలు లేవని చెప్పింది. అందుకు ఆమెతో కలిసి ప్రార్థన చేస్తుండగా నాలో ఒక మెల్లని స్వరం వినిపించింది. నీవు ఈ సహోదరిని ప్రేమిస్తున్నానని చెప్పడం సులువే. ఈమెకు సహాయం చేయాలంటే నీ జేబులో డబ్బుంది కదా. ఒకవేళ నీ తల్లే బలహీనంగా ఉండి ఆమెను చూడ్డానికి నీకు డబ్బు లేకపోతే నీకెవరైనా సహాయం చేస్తే నీవు కృతజ్ఞురాలై ఉండవా? నేను చేసిన ఈ ప్రార్థన దేవుడు అప్పుడు నా ద్వారానే సమాధానమిచ్చాడు.
నా వద్ద అప్పటికే 64 రూపాయలున్నాయి. ఒక కాగితంలో ఈ డబ్బును పొట్లం కట్టి ఆమె తలగడ వద్దనున్న బైబిల్ దగ్గర పెట్టాను. అందుచేత ఆ ఆదివారం ప్రయాణానికి డబ్బు లేక గుడికి వెళ్ళలేదు. కాలేజీలోనే ఉండిపోయాను. కానీ విచారం మట్టుకు లేదు. దేవుని మాటకు విధేయత చూపించకపోతే విచారంగా ఉండేదాన్ని. బైబిల్ కాలేజీలోని క్లిష్ట పరిస్థితిని నేను చూసినప్పుడు నా పర్సు తీసి చూశాను. వెంటనే తిరుగు ప్రయాణానికి కావలసిన బస్ ఛార్జీ నా వద్ద ఉంచుకుని మిగిలినదంతా వెంటనే వారికి కానుకగా ఇచ్చేశాను. కొన్ని సంవత్సరాలైన తరువాత సంగ్లింగ్ చేసిన త్యాగంలో నాదెంత తక్కువో గమనించగలిగాను. అధికారులు ఆమెను చాలా క్రూరంగా ప్రశ్నించారు. ఆమెకు జైలు శిక్ష వేసి చైనాలోని మరొక ప్రాంతానికి పంపివేశారు. అక్కడ ఆమె ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతిన్నది. ఆమె వెన్నెముకలో చాలా బాధ ఉండేది. దాన్ని బట్టి ఆమె మూర్ఛపోతూ ఉండేది. ఏమాత్రం ఆరోగ్యంగా ఉన్నా ఆమెతో ఫ్యాక్టరీలో పనిచేయించేవారు. ఈ విషయాన్ని ఆమె అప్పుడప్పుడు రాసిన ఉత్తరాలను బట్టి గ్రహించుకున్నాను. నేను 1960 సంవత్సరంలో ఇంగ్లాండ్ వచ్చాను. లండన్ నగరంలోనున్న చైనా సంఘం నన్ను ఆహ్వానించింది. సంగ్లింగ్ తండ్రి ఆ సంఘానికి స్థాపకుడు, పాదిరి కూడా. ఆయన చైనా దేశాన్ని విడిచిపెట్టి 10 సంవత్సరాల వరకు ఆమెను చూడలేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయనతో నేను చెప్పాను. ఆమెకు విడుదల దొరికి ప్రత్యేకమైన మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఆమెను కాపాడాలని ఆయన ప్రార్థన చేసేవాడు. ఆమె రాసిన ఉత్తరాలలో కొన్నింటిని ఆయన జాగ్రత్త పెట్టుకుని పదే పదే చదివేవాడు. ఆమె ఇలా రాసింది: అసాధారణమైన సమయాలలో ప్రభు మనల్ని అసాధారణమైనవి చేయమని కోరుతూ ఉంటాడు. నన్ను నేనే ఆయనకు సమర్పించుకోవాలని ఆయన కోరాడు. అందుకు నేను సుముఖత చూపించకపోతే నాలో నెమ్మది ఉండదు. అప్పుడు మాత్రమే నేను బలం పొంది ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చివరి వరకు ఉండగలను. మేడం గయోనను ఆమె తన జీవిత చరిత్ర గ్రంథంలో చివరి పేజీలో ఒక కీర్తన ఉంది. ఈ పాట నేర్చుకుని గత 2 సంవత్సరాల నుండి దాన్ని పాడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నన్ను నేను దేవునికి పూర్తిగా సమర్పించుకుంటున్న రోజుల్లో దేవుడు నాకిచ్చిన ధైర్యం, ఆనందం, పౌలు శీల కలిసి చెరసాలలో ఎలా పాడారో నాకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల నుండి ఆమెను గూర్చిన ఖచ్చితమైన వివరాలు తెలియలేదు. అసలు ఆమె విడుదల పొందిందో లేదో, జీవించి ఉందో లేదో తెలియదు. మా వైద్య విద్యార్థుల్లో కూడా కొందరు ఆమెలాగే సంపూర్ణ త్యాగం చేయగోరారు. 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన వైద్య విద్యార్థులు భవిష్యత్తును గురించి ఆలోచిస్తారు. ఎక్కడ ఉద్యోగం వస్తుందా అని ప్రతి ఒక్కొక్కరిని అడిగి వారి ఉద్దేశాన్ని తెలుసుకునేవారు. అయినా వారి కోరికకు వ్యతిరేకంగా వారిని గురించిన చివరి నిర్ణయం కాలేజీ అధికారులే చేసేవారు. కానీ సాధారణంగా ప్రతివారు రీసెర్చ్ సౌకర్యం, నివసించడానికి మంచి సదుపాయాలు ఉన్న చోటు ఇష్టపడతారు. మా సహవాసంలో క్రైస్తవ విద్యార్థులు ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు అంతా కలిసి చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకునేవాళ్ళం. షాంఘై లాంటి 2-3 పెద్ద పట్టణాల్లో ఆరాధించడానికి స్వేచ్ఛ ఎక్కువగానే ఉండేది. కానీ ఎంతవరకు పెద్ద సదుపాయాలు కూడా ఎక్కువగానే ఉండేవి. సంఘం బలహీనంగా ఉన్న చోటికే మనం వెళ్ళాలని ఒక సోదరుడు సలహా చెప్పాడు. మరి ఒకరు పట్టణాలలో సంఘ ప్రాబల్యం అధికంగా ఉంటుందని అన్నారు. సువార్త ప్రవేశించని కొన్ని చిన్న నగరాలు, జిల్లాల పేర్లు చెప్పుకున్నాము. ఒక యవ్వన వైద్యుడు రాసిన ఉత్తరం చదివాం. ఆయనను గూర్చి చాలా కాలంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడూ సువార్త వినబడని దూర ప్రాంతాలకు వెళ్ళగోరుతున్నట్టు రాస్తూ మేము కూడా పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళకోరకుండా చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళాలని కోరుతూ రాసేవాడు. మరి ఒక యవ్వన వైద్యుని జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన 35 చదరపు మైళ్ళ వరకు ఏ వైద్యుడు లేని ఒక స్థలంలో పనిచేస్తున్నాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రం మీదనే వెళ్ళాలి. చాలా పురాతన సదుపాయాలు మట్టుకే ఆయనకున్నాయి. కమ్యూనిస్టుల త్యాగాల కన్నా మన త్యాగం తక్కువైతే మనకు సిగ్గు కదా అని ఆ సోదరుడు చెప్పాడు. మావో ప్రజల్ని ఈ రకంగా హెచ్చరించాడు. దూరదృష్టి కలిగి ఉండాలి, స్వార్థపరత్వాన్ని విడనాడాలి, స్థిర బుద్ధితో ఉండాలి. చైనాను ఉన్నత దశలోనికి తీసుకురావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. మనం జాగరూకతతో, పొదుపరితనంతో ఈ ఆశయాలను అమలు పెట్టాలి. 2 క్రైస్తవుల్ని ఒకే చోటుకు ఉద్యోగానికి పంపేవారు కాదు. వారిని వేరు చేస్తే సంఘం బలహీనమవుతుందని వారి ఉద్దేశం. కానీ మిషనరీలు లేని చోట విత్తనం జల్లబడాలన్న ఆయన చిత్తం ఈ విధంగా నెరవేరింది. ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్న హాస్పిటల్లో పనిచేయాలి అన్న మా కలలకు స్వస్తి చెప్పాం. క్రమశిక్షణతో కూడిన జీవితానికి క్లిష్ట పరిస్థితులకు మేము సిద్ధపడ్డాం. సాధారణమైన బలి కన్నా ఎక్కువైనది అను సంలింగ్ మాటలు నెరవేరాలని మా కోరిక. మేము సైనికుల వలె అన్నీ మితంగా తినడం నేర్చుకున్నాం. నిద్ర కూడా తగ్గించాం. అయినా భవిష్యత్తులో ఆరోగ్యం చాలా అవసరమని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఈ విధంగా చేయడం తేలికైన పని కాదు.
స్వార్థం, లోక సంబంధమైన ఆశలు ఇంకా నాలో నిలిచి ఉన్నాయి. మిల్డ్రెబ్ కేబిల్ అనే చైనా మిషనరీ ఇలా అన్నారు: క్రైస్తవుడనని చెప్పే ప్రతి కళాశాల విద్యార్థి ఆయన యజమానిని ప్రభు దగ్గరకు రావాల్సిన బాధ్యత ఉన్నది. సిద్ధ మనస్సుతోనూ లోబడే హృదయంతోనూ రావాలి. పెదవుల మీదే కాకుండా హృదయపూర్వకంగా ఆయన లాంటి సేవ చేయమన్నా సరే, ఆయన ఎలాంటి సేవ చేయమన్నా సరే ఆయన ఆజ్ఞకు పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పాలి. సంగ్లింగ్లా వెన్నెముక టీబీ వచ్చినా సరే పర్వాలేదు. సంగ్లింగ్ తప్పకుండా విడుదల పొందాలని దేవుని కోరిక. ఆమె తిరిగి స్వస్థపడాలి. అసాధారణ సమయంలో అసాధారణమైన దేవుని కోరిక అని నేర్పించింది. ప్రార్థన: ప్రభువా, క్రైస్తవ పనికి నన్ను నేనే ముందుగా అర్పించుకోను, కానీ నీ కృపను బట్టి నీవు ఏమడిగినప్పటికీ, ఎక్కడికి వెళ్ళమన్నప్పటికీ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమెన్.